హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ వినోద్ అచ్చది. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూల్లో. నేను ముంబై డివై పటేల్ హాస్పిటల్ ముంబై మెడికవర్ నుంచి రావడం అయినది. బేసిక్గా ఈరోజు టాపిక్ వచ్చేసి రెయినీ సీజన్ కాబట్టి ఆస్తమా సిఓపిడి రెండింటినీ కలిపి మనం అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటూ ఉంటాము. ఆస్తమా సిఓపిడి లక్షణాలు ఏంటి? బేసిక్గా ఆస్తమా అనేది యంగర్ ఏజ్ గ్రూప్, అంటే 10 years 20 years బిలో 40 years వస్తూ ఉంటుంది. అదే సిఓపిడి బేసిక్గా కాజ్ ఆఫ్ సిఓపిడి వచ్చేసి మెన్స్లో అయితే స్మోకింగ్, అండ్ ఫీమేల్స్లో వచ్చేసి మనం కట్టెల పొయ్యి మీద స్మోక్ వల్ల చూల వల్ల సిఓపిడి అనేది ఫీమేల్స్లో వస్తూ ఉంటుంది. అది ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సిఓపిడి ఏమి అంటే స్మోకింగ్, చూల అని మనం చెప్తూ ఉంటాము. ఇది ఆస్తమా సిఓపిడి. దెన్ ఈ లక్షణాలు ఏముంటాయి, సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఎక్కువగా ఆయాసం, బ్రెత్లెస్నెస్ ఉంటుంది, దగ్గు, నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ టైట్నెస్ అవుతూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, కోల్డ్ రైనైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఆస్తమాని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఆస్తమాని బేసిక్గా చెస్ట్ ఎక్స్రే ఆస్తమా ఒక 20 years వాళ్ళని ఎక్స్రే చేస్తే నార్మల్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే మనము స్పైరోమెట్రీ అని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ ఉంటాము. దాంట్లో అబ్స్ట్రక్టివ్ వాల్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి, అబ్స్ట్రక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సిఓపిడిని ఎలా డయాగ్నోస్ చేయాలి? సిఓపిడిని ఎంఫైసిమేటర్స్ చేంజెస్ ఉంటే మనం చెస్ట్ ఎక్స్రేలోనే డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ క్రానిక్ బ్రాంకైటిస్ ఉంటే సిటీ స్కాన్ చేయడం అయినది. ఆస్తమా సిఓపిడి రక్త పరీక్షలు చేస్తే కొంతమందికి ఇస్నోఫిల్స్ వాల్యూస్ ఎక్కువగా రావచ్చు, సీరం ఐజీ వాల్యూస్ ఎక్కువగా రావచ్చు. ఇంట్లో ఫంగస్ ఉంటే సీరం ఐజీ స్పెసిఫిక్ ఫర్ ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటర్స్ అని ఫంగస్కి కూడా పాజిటివ్ రావచ్చు. అప్పుడు మన డయాగ్నోసిస్ ఏబిపిఏ అని డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. డయాగ్నోసిస్ అయిపోతే ట్రీట్మెంట్ ఏం తీసుకుంటాం? యూజువల్గా ఆస్తమా లైఫ్లో ఒకసారి మనం డయాగ్నోస్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్హేలర్స్ తీసుకోవాలా అని చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం కొంతమందికి ఉండదు, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిన తర్వాత ఆస్తమా సిమ్టమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బేసిక్గా ఇన్హేలర్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎండిఐ అనేటివి డైరెక్ట్ చాలామంది మౌత్లో పెట్టుకొని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల డ్రగ్ అనేది నోట్లోనే డిపాజిట్ అయ్యి లంగ్స్లో డిపాజిషన్ తక్కువగా ఉంటుంది. అందుకని మనము స్పేసర్స్ అనేటివి కంపల్సరీ చేయాలి. స్పేసర్స్ యూస్ చేస్తే లంగ్లో డ్రగ్ డిపాజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏజ్ తక్కువ ఉంది, 10 years, ఇంకో ఏజ్ ఎక్కువ ఉంది 70 years 80 years అంటే హఫ్ పఫ్ కిట్ అని ఉంటుంది. హఫ్ పఫ్ కిట్ వల్ల ఇలా చేస్తే డైరెక్ట్గా నోట్లో పెట్టుకొని యూస్ చేసుకుంటే లంగ్లో డ్రగ్ డిపాజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా సింకోబ్రీట్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. మీరు ఒక వాల్యూమ్ ఒక ప్రెషర్తో తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా డ్రగ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా ఇండియాలో చాలామంది మన ఏరియాస్లో డిపిఐ పౌడర్ అనేది ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఇవి దీంట్లో పెట్టుకొని పీల్చుతూ ఉంటారు. కానీ ఈ డివైజెస్ యూస్ చేయాలి అంటే మనకి లంగ్ వాల్యూమ్స్ బాగా ఉండాలి, అంటే పీల్చుకునే కెపాసిటీ బాగుంటేనే ఈ డివైజెస్ వల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది. బేసిక్గా ఈ డివైజెస్ యూస్ చేసిన తర్వాత నోట్ల నీళ్ళు పోసుకొని పుక్కలిస్తూ ఉండాలి. మౌత్ గార్గిలింగ్ అంటాము, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆస్తమా సిఓపిడి వాళ్ళకి ఫర్దర్గా ఈ సిమ్టమ్స్ తక్కువ కావడం కోసం పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పల్మనరీ రీహాబిలిటేషన్లో వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. వ్యాక్సిన్స్లో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ప్రతి ఇయర్ వేసుకోవాలి. నిమోకోకల్ వ్యాక్సిన్ ఎవ్రీ 5 years వేస్తూ ఉండాలి. రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము హెర్పీస్ తర్వాత డిఫ్టీరియా, టెటనస్ కూడా యూస్ చేస్తే చాలా మంచిది. వ్యాక్సినేషన్స్ తర్వాత స్మోకింగ్ సెజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ సైకలాజికల్ సపోర్ట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రెయినీ సీజన్ వచ్చినందుకు మనం బేసిక్ ఆస్తమా సిఓపిడి గురించి మనము బేసిక్గా డిస్కస్ చేసినాము. ఈ లక్షణాలు కానీ మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికన్నా ఉంటా కానీ మనము మెడికవర్ హాస్పిటల్ కర్నూల్లో డయాగ్నోసిస్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ దానికి ఇచ్చి ఇన్హేలర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేలర్ టెక్నిక్ అనేది మనం ఖచ్చితంగా పేషెంట్కి మనం ఎడ్యుకేషన్ చేసి పంపిస్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.